ఈరోజు నానమ్మకి మదర్స్ డే చేశారు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లలిత ది క్రియేటర్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి మదర్స్ డే వీడియో అనమాట. మదర్స్ డే రోజు ఈ డెకరేషన్, ఈ సెలబ్రేషన్ ఇదంతా ఎందుకు అంటే, చిన్న సూర్యరెడ్డి చిన్నాన యాక్చువల్గా లాస్ట్ ఇయర్ చేద్దాం అనుకున్నారంట ఇలా మదర్స్ డే సెలబ్రేషన్. కానీ లాస్ట్ టైం తాతయ్య ఎక్స్పైర్ అవ్వడం వల్ల చేయలేకపోయారు. సో ఇయర్కి సంవత్సరం కంప్లీట్ అయిపోయింది కాబట్టి చేద్దాం అనుకున్న సెలబ్రేషన్ అయితే ఇయర్ సెలబ్రేషన్ చేసే టైంకి చిన్నాన్న అయితే ఇక్కడ లేరు, దుబాయ్లో ఉన్నారు. కానీ పిన్నికి చెప్పి మొత్తం ఇవన్నీ ప్రాసెస్ అంతా చేయించి చేస్తున్నారనమాట. నానమ్మ అయితే ఫుల్ హ్యాపీ. ఆల్రెడీ మీరు ఏదో ఒక క్లిప్ పెట్టాను కదా, నేను చాలా హ్యాపీగా ఉందని చెప్తారు నానమ్మ ఫుల్గా హ్యాపీగా ఉన్నారు. అసలు ఎందుకు మదర్స్ డే చేద్దాం అనుకున్నారంటే, యాక్చువల్గా నానమ్మకి బర్త్డే డేట్ తెలీదు అండ్ మ్యారేజ్ డేట్ వచ్చేసి గుర్తు లేదంట నానమ్మకి. సో మ్యారేజ్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు అండ్ బర్త్డే కూడా ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు. తాతయ్య అయితే సెలబ్రేట్ చేసుకున్నారు కానీ నానమ్మ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు. అందుకోసం మన ఇంట్లో అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా, నానమ్మకి ఏది లేదని. సో చిన్నాన్న వాళ్ళ అమ్మ కోసం ఇదంతా చేస్తున్నారనమాట. ఈ వీడియోలో మ్యాక్సిమం ఓన్ వాయిసెస్ పెడుతున్నాను. ఈ వీడియోలో ఉన్నారు కదా, ఈయనే సూర్యరెడ్డి చిన్నాన్న అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. నిజం చెప్పనా, నానమ్మని ఇలా చూసేసరికి మహారాణి ఫీలింగ్ వచ్చింది నాకైతే. నిజంగా మహారాణిలో ఉన్నారు కదా నానమ్మ. అందరూ ఇంకో ఇద్దరు వెళ్ళలేదు, వెళ్తే ఇంకా పెరుగుతుంది. నేను తెల్లగా పడుతున్నాను చూసావా. కెమెరామన్ పిచ్చోడు. కన్నయ్య వసుంధరి, హలో, నేను కూడా మదర్ నే. నాకు ఎట్టలు కేకు చూడండి. చిన్నాన్న దుబాయ్లో ఉన్నారు కాబట్టి చిన్నాన్నకి కేక్ తినిపించలేరు కాబట్టి నాన్నమ్మ ఏం చేశారంటే ఫోన్కి ఇలా చూపించి పిన్ని నోట్లో పెట్టేశారనమాట.
అన్ని పీకేసి పడే అదిగో ఎదరా చెప్పవే అలా చూస్తానండి. ఇప్పుడు వచ్చేసి పెద్ద చిన్నాన్న హర్షిని పిన్ని అయితే వెళ్ళారనమాట కేక్ పెట్టడానికి. చిన్ను అయితే పంజాబ్ లో ఉన్నాడు, చదువుకుంటున్నాడు హాస్టల్లో. నెక్స్ట్ వచ్చేసి చిన్న పిన్ని హారిక మేఘన చిన్నాన్న వచ్చేసి దుబాయ్ లో ఉన్నారు కదా. మ్యాగీ టు ఏ మళ్ళీ అండ్ నెక్స్ట్ వచ్చేసి మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము. ఆంటీ కూతురు అవుతారు కదా నాన్నమ్మకి, సో కూతురు ఫ్యామిలీ అనమాట. అండ్ నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి రిలేటివ్స్ అనమాట. అండ్ వీళ్ళు వచ్చేసి పెద్ద పిన్ని వాళ్ళ మమ్మీ అండ్ డాడీ అనమాట. వీళ్ళు వచ్చేసి అయితే చిన్న పిన్ని వాళ్ళ మమ్మీ, డాడీ, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ వదిన, వాళ్ళ బుల్లి మేనకోడలు. అందరూ ఇప్పుడే గ్రూప్ ఫోటో దిగడానికి పైకి వచ్చాము. మీకు ఇప్పుడు ఇవన్నీ చేపిస్తున్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దీనికి వినబడాలి నాకు కాదు. అమ్మా ఇంకా జరగండి తెలియాలిగా. చెప్తున్నాను గాయస్, ఈడు నాకంటే ఒక సంవత్సరం ముందు పుట్టేసిన పెద్దోడు, నాకంటే సంవత్సరం పెద్దోడు. ఈ డ్రెస్ కూడా ఈడే కొన్నాడు. ఇక్కడ మేమందరం గ్రూప్ ఫోటో కోసం కష్టాలు పడుతుంటే మా మిల్కీ గడ్ స్టైల్ ఏంటో అర్థం కావట్లేదు, ఆ డాన్స్ ఏంటో అర్థం కావట్లేదు. వెనక్కి తిరిగి డాన్స్ వేస్తుంది. ఇక్కడ మిల్కీ గన్ చూస్తే ఫుల్ నవ్వు వస్తుంది. హరీష్ని హారిక ధోనిషాలా కూర్చుందో అని ట్రై చేసిందో, పాపం దానికి రాక అలా కూర్చుంది. మాకైతే ఫుల్ నవ్వు వచ్చింది. వీడియో తీసాక చూసాం మేము. ఇప్పుడైతే గ్రూప్ ఫోటో గట్ట దిగేసి పైనుంచి కిందకైతే వచ్చేసాము గిఫ్ట్లు ఇద్దామని. ముందే గ్రూప్ ఫోటో దిగేసాము, ఎందుకంటే వెలుగు పోతే సరిగ్గా రావు కదా ఫొటోస్. సో అందుకే వెలుగున్నప్పుడే గ్రూప్ ఫోటో దిగుదామని పైకి వెళ్ళి కిందకు వచ్చేసాము. ఇప్పుడైతే గిఫ్ట్ సెక్షన్ అనమాట, అందరూ గిఫ్ట్లు ఇస్తారు, చూసేయండి. నువ్వు అట్లేగే బాబు, బిందె పేలుతుందా? బాగుంటుందండి కోప తీసి. ఏంటి అన్నం వండుకునే కొండా ఇప్పుడు తీయండి. బిందని చెప్పాను కదా, లంక బింది. ఏ బిందు తినేవాడి ఉండండి. నానమ్మ ఉండు, నానమ్మకి బొమ్మ అబ్బాయి ఎవరు జుట్టు పీకారు.
ఇగో బాగుందా మీ బొమ్మ? బాగుందా నానమ్మ? ఇప్పుడు శ్రీంచిన వాళ్ళు గిఫ్ట్లు ఇస్తున్నారు. వీళ్ళైతే 2 సారీస్ ఇచ్చారు. ఏమిచ్చారు కొన్నండి వస్తాను దగ్గరికి. మిల్కి అట్లే అరిసి ఎలా చూడు, ఇది అటు సైడ్ ఇంకా అటు సైడ్ అవ్వాలా తీసుకో జాగ్రత్త నానమ్మ. మళ్ళీ వన్స్ మోర్. నెక్స్ట్ వచ్చేసి ఆంటీ గిఫ్ట్ ఇచ్చారు. ఆంటీ వచ్చేసి సారీ గిఫ్ట్ ఇచ్చారు. చీర ఓపెన్ లెగ్రా వద్దులే బాబు, మాకు చాలా ఓకే. నెక్స్ట్ వచ్చేసి సుజాత ఆంటీ అండ్ అలాగే భవ్య గిఫ్ట్ ఇచ్చారు. వీళ్ళు వచ్చేసి సారీయే గిఫ్ట్ ఇచ్చారు. చూడాలి. జాతి రత్నాలు. వీళ్ళు వచ్చేసి పెద్ద పిన్ని వాళ్ళ మమ్మీ అండ్ డాడీ. వీళ్ళు వచ్చేసి మనీ ఇచ్చారు, శారీ తీసుకోవడానికి టైం లేదని. సో మనీ అయితే గిఫ్ట్ చేశారు. మనీ ఇంకా ఫ్రూట్స్ అండ్ బ్లౌజ్ పీస్ అయితే గిఫ్ట్ చేశారు. చిన్న పిన్ని వాళ్ళ మమ్మీ అండ్ డాడీ కూడా శారీయే గిఫ్ట్ చేశారు. నెక్స్ట్ మేము ఇందులో స్పెషల్ గిఫ్ట్ కూడా ఉంది. ముందు ఎలా చూడండి. మేము కూడా నానమ్మకి శారీ గిఫ్ట్ చేసాం. యాక్చువల్లీ 2 సారీస్ తీసుకొచ్చా. అందులో నానమ్మకి ఏది నచ్చితే అది నానమ్మకి ఇస్తామని. సో నానమ్మకి ఈ శారీ నచ్చిందని తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నానమ్మ ఫేవరెట్ గిఫ్ట్ కూడా ఒకటి ఇచ్చాము. అది ఏంటంటే సెంట్ అనమాట. నానమ్మకి సెంట్లు అంటే చాలా ఇష్టము. ఫుల్గా కొట్టుకుంటారు నానమ్మ. సెంట్ ఇవ్వగానే చూడండి ఏం చేశారో నానమ్మ. చెట్టు బాట్లు కొట్టేసుకుంటుంది. చూసారా సెంట్ బాటిల్ ఇస్తే నానమ్మ ఓపెన్ చేసి మా మొహాలకు కొడుతున్నారు. కాకపోతే నానమ్మ ఫుల్ గా నవ్వుకున్నారు. దానికైతే మేము కూడా ఫుల్ హ్యాపీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాగు అన్ని అండ్ సిరి కూడా గిఫ్ట్ చేశారు. ఇది వచ్చేసి ఒక ఫోటో ఫ్రేమ్. దీనికి కూడా నానమ్మ ఫుల్ హ్యాపీ. ఫోటో చూడగానే దండాలు పెట్టేసుకొని ఫుల్ గా హ్యాపీ అయిపోయారు. నానమ్మకి చాలా ఇష్టమైన ఫోటో అన్నమాట ఇది. మీరు కూడా చూసేయండి. ఫోటో ఫ్రేమ్ నానమ్మ నవ్వు.
ఆరాలు అందరూ ఒకసారి అడ్డంగా అనుకుంటా అడ్డంగా ఎస్ తిప్పాలి ఇప్పుడు అరండి ఇప్పుడు అరండి కూడా ఎక్కించాం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంటీకి కూడా శారీ గిఫ్ట్ చేశారు. యాక్చువల్లీ సిరియే గిఫ్ట్ చేసింది, కాకపోతే మా హస్బెండ్ నుంచి ఉన్నారనమాట పక్కన రమ్మంటే. మోడల్ మోడల్ సూపర్ మోడల్ పువ్వుల చీర ఏమి చీర ఇందాక చూసాం కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి హరీష్ని కూడా వాళ్ళ మమ్మీకి ఒక గిఫ్ట్ ఇచ్చింది. మదర్ అండ్ డాటర్ ఐడిల్ లా ఉంటుంది కదా, అదైతే గిఫ్ట్ ఇచ్చింది అనమాట. ఇప్పుడైతే మొత్తం గిఫ్ట్లు ఇచ్చుకోవడం, ఫోటో సెక్షన్, ఫ్యామిలీ ఫోటో, గ్రూప్ ఫోటో అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయిన తర్వాత ఫుడ్ అయితే రెస్టారెంట్లో ప్లాన్ చేశారు. మేము వచ్చేసాం స్కై గార్డెన్ రెస్టారెంట్కి. ఇదైతే తాడేపల్లిగూడెంలో ఉంది కదా. ఫ్యామిలీ హాల్ ఇలా బుక్ చేశారనమాట. మేము టోటల్ వచ్చేసి 21 మెంబర్స్ ఉన్నాము. సో మా అందరికీ సరిపడేలా ఇలా ఒక హాల్ బుక్ చేశారు. ఇక్కడ వచ్చేసి పెద్ద పిన్ని వాళ్ళ అబ్బాయి చిన్ను అంటే రామ్ సుభాష్ రెడ్డి వాడి పేరు, కానీ మేము చిన్ను అని పిలుస్తాం. వాడు మాత్రం ఇక్కడ లేడు, పంజాబ్లో పాపం హాస్టల్లో ఉన్నాడు. పాపం ఇంకా చదువుకోవాలి కదండి, అందుకని హాస్టల్లో ఉన్నాడు. కానీ నాన్న మిస్ అవుతున్నారంట. అందరూ ఉన్నారు, నువ్వు బాబాయే లేరు నా దగ్గర ప్రస్తుతానికి అని నాన్న ఫీల్ అవుతున్నారు. అందుకని ముద్దులు పెట్టేసుకుంటున్నారు వాళ్ళ మనవడికి. చిన్ను Say hi. Say hi. కొత్త బట్టలు వేసుకున్నావా? ఈరోజు నానమ్మకి మదర్స్ డే చేశారు. ఇప్పుడే కేక్ కోసారు గాయస్. చూడండి ఫుడ్ తినడానికి వచ్చాం గాయస్. ప్లేట్లో ప్రస్తుతానికి ఏం లేదు గాయస్, వస్తుంది. మనవలో నా మనవలో నా కోడల్లో నా కొడుకులు మనవరాళ్ళు కూతురు అందరూ మైక్ కావాల్సింది మర్చిపోయింది. మైక్ కావాల్సింది చక్కగా చేస్తున్నారమ్మ ఈ రోజు నాకు. మేము ఎవరు కాదమ్మా, మా చిన్నబ్బాయి పురస్టాపనమ్మ దుబాయ్లో ఉన్నాడు. మా చిన్నబ్బాయి మేము జస్ట్ వెనకాల నడుతున్నాం అంతే. పార్టీ ఇస్తామంటే వచ్చేసాం, కేక్ వస్తారంటే వచ్చేసారు. ఇంటికాడ పురస్టాపన వెళ్తే అంతే అంతే. మా చిన్నకోళ్ళే మా చిన్నబ్బాయి పురస్టాపన. అవునండి, మేము జస్ట్ నిమిత్ర పాత్ర లేదంటారు అదే. ఎప్పుడు ఇంకా మా చిన్నబ్బాయి ఇప్పుడు తీరింది. మా చిన్నబ్బాయి హ్యాపీగా ఉంది నాకు. మా చిన్నబ్బాయి బాగా చేస్తున్నాడు. ఏమి ఎనండి మాటలేనండి, ఏనండి నానమ్మ ఏ చెప్తున్నారు వీడియో సరిగ్గా వినపడలేదు. ఇంకో మైక్ తేలేదు నేను. ఇంక ఇప్పుడైతే రెస్టారెంట్కి వచ్చిన తర్వాత టేబుల్స్లో కూర్చుంటున్నాం అనమాట. వెజ్ వాళ్ళు ఒకవైపు, నాన్ వెజ్ వాళ్ళు ఒకవైపు అలా కూర్చుంటున్నాం అనమాట. నేనైతే రీసెంట్గానే సండేస్ నాన్ వెజ్ మానేసాను, వెజ్లోకి జాయిన్ అయ్యాను. సో వెజ్ వాళ్ళమైతే 6 మెంబర్స్ ఉన్నాము. మేము 6 మెంబర్స్ ఒకవైపు కూర్చుంటున్నాము. సండేస్ నాన్ వెజ్ మానేస్తే చాలా మంచిదంట, హెల్త్ బాగుంటుందంట. సో మా చిన్న పాపకి రీసెంట్గా ఫీవర్ వచ్చింది, అది పెద్ద పాపకి కూడా కొంచెం హెల్త్ బాగాలేదు. సో అందుకే వాళ్ళ కోసం అయితే నేను అనుకున్నాను సండేస్ నాన్ వెజ్ మానేస్తానని. సో అందుకే నేనైతే సండేస్ అయితే ఇక నుంచి నో నాన్ వెజ్, ఓన్లీ వెజ్.
సో ఇక ఫుడ్ ఆర్డర్ కూడా వచ్చేసింది అనమాట. ఫస్ట్ మేమైతే వెజ్ మ్యాంచో సూప్ తీసుకున్నాము. మా మ్యాంచో సూప్ అయితే వచ్చేసింది. మ్యాంచోస్ ఇంకా తేలేదు, సూప్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఇది వచ్చేసి లూస్ ప్రాన్స్ అనమాట. లూస్ ప్రాన్స్ అయితే మాకు కాదు, నాన్ వెజ్ వాళ్ళకి. అండ్ ఇది వచ్చేసి మటన్ మరగ్ సూపు, నా ఫేవరెట్. కాకపోతే సండే కాబట్టి నేను తాగడానికి లేదు. నాకు సూప్లో ఇలా మ్యాంచోస్ ఎక్కువ వేసుకొని తాగడం అంటే చాలా ఇష్టం. అండ్ నెక్స్ట్ మేము ఆర్డర్ చేసిన స్టార్టర్స్ కూడా వచ్చేసి ఇది వచ్చేసి మలాయ్ పన్నీర్ టిక్కా. అండ్ ఇంకొక స్టార్టర్ వచ్చేసి క్రిస్పీ కార్న్ తీసుకున్నాము. సూప్లో తాగితే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే నేను సూపీ నూడిల్స్ చేసుకున్నాను. ఈ పన్నీర్ మలాయ్ టిక్కా అంటే నాకు భలే ఇష్టం. ఎందుకంటే లాస్ట్ టైం మా మ్యారేజ్ డేకి వెళ్ళినప్పుడు అప్పుడు నాన్ వెజ్ తినకూడదని వెజ్జే తిన్నాము. సో ఆ రోజు కూడా పన్నీర్ మలాయ్ టిక్కా ఆర్డర్ చేసాం, చాలా బాగుంది. ఇది వచ్చేసి నాన్ వెజ్ వాళ్ళకి మటన్ బిర్యానీ. ఇది వచ్చేసి తంగిడి బిర్యానీ విత్ ఆమ్లెట్. ఇదేమో చికెన్ ఫ్రైడ్ రైస్. ఇవి వచ్చేసి మా కోసం, అంటే వెజ్ వాళ్ళ కోసం, మా కోసం కాజు టొమాటో కర్రీ, కాజు పన్నీర్ కర్రీ, అలాగే బటర్ నాన్. ఇంకొకటి వచ్చేసి మేతి చామన్, అది నాన్ వెజ్ టేబుల్లోనే ఆర్డర్ చేశారు. నానమ్మ వచ్చేసి బటర్ నాన్ తిన్నారు. సో అందుకే వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే తింటున్నారు. నానమ్మకి ఫేవరెట్ వెజ్ ఫ్రైడ్ రైస్. నౌ ఇట్స్ టేస్టింగ్ టైం. చాలా బాగుంది గాయ్స్, చాలా బాగుంది. సో ఇప్పుడు ఫుడ్ తినడం అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇక్కడ కొంచెం జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ అంతా జరుగుతుంది. సో ఇక్కడ నుంచి అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. పిన్ అయితే బిల్ పే చేసేసింది. బిల్ ఎంతో అడగండి, ఎక్కువే అయింది చెప్పను. బిల్ వచ్చేసి చిన్న పిన్నే పే చేసింది. ఎందుకంటే ఈ సెలబ్రేషన్ అంతా వాళ్ళే చేస్తున్నారు కాబట్టి బిల్ కూడా చిన్న పిన్నే పే చేసింది. లైక్ చేయండి, షేర్ చేయండి.